మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో రుచికరమైన మునగాకుతో కారప్పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని దానిలో తడి లేకుండా ఆరబెట్టిన మునగాకు వేసి వేయించుకుందాం. ఇది బాగా పొడి పొడిగా వేగాలి. ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. బాగా వేగిన మునగాకును ఒక ప్లేట్లో తీసుకొని అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి దానిలో 4 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్లు మినపప్పు, ఒక 7-8 ఎండుమిర్చి, 2 టీ స్పూన్ల ధనియాలు, ఒక అర టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇవి బాగా వేగాలి. ఇలా వేగిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని పొడిలా మిక్సీ చేసుకుందాం. ఇది అలా రెడీ అయిన మునగాకు పొడి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యపరమైన మునగాకు పొడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.